మన చుట్టూ ఉన్న ప్రపంచం ఒక వింతైన మాయాజాలం. ఇక్కడ ప్రతి ఒక్కరికి ఒక భ్రమ ఉంది, తాము చాలా తెలివైన వాళ్ళమనే భ్రమ. కానీ నిజం ఏంటంటే జీవితంలో ఒక చిన్న దెబ్బ తగలగానే ఆ తెలివితేటలన్నీ ఎగిరిపోతాయి. మీరు గమనించారా? మనుషులకి కష్టం రాగానే వాళ్ళ అసలు రంగు బయటపడుతుంది. అప్పటి వరకు ఫిలాసఫీ చెప్పే మేధావులు కూడా ఒక్క సమస్య రాగానే పిచ్చి వాళ్ళలా రోడ్డు మీద పడతారు. దొరికిన ప్రతి ఒక్కరి కాళ్ళు పట్టుకుంటారు, దిక్కుమాలిన సలహాల కోసం తిరుగుతుంటారు. మన పెద్దవాళ్ళు మనకి నేర్పిన అత్యంత శక్తివంతమైన క్రమశిక్షణని కూడా మర్చిపోయి ఈ తరం ఎందుకు ఇలా గందరగోళంలో బ్రతుకుతోందో ఎవరికీ అర్థం కాదు. ఎందుకంటే మనకి సౌకర్యాలు పెరిగాయి కానీ సంస్కారం, సహనం తగ్గిపోయాయి. హిందూ ధర్మంలో ప్రతి సమస్యకి ఒక స్పష్టమైన మార్గం ఉంది. కానీ ఆ మార్గాన్ని వదిలేసి షార్ట్ కట్స్ కోసం వెతికే ప్రతి ఒక్కరికి ఈరోజు ఒక రియాలిటీ చెక్ అవసరం. సమస్య ఎక్కడుందో తెలుసా? మనుషుల మైండ్ సెట్ లో ఉంది. ఈ రోజుల్లో ఎవరికైనా ఒక చిన్న శ్రమ లేదా అనారోగ్యం రాగానే వాళ్ళు మొదటి చేసే పని ఏంటో తెలుసా? సొంతంగా పిచ్చి దారులు వెతకటం, లేదంటే నలుగురు దగ్గరికి వెళ్ళి ఏడవటం, వాళ్ళ బుర్రలు తినటం. మీరు బాగా అబ్జర్వ్ చేయండి, లోకంలో చాలా మందికి కష్టాలు రాగానే ఒక వింత సైకాలజీ యాక్టివ్ అవుతుంది. తమ బాధను ఒక వ్యాపారంలా మార్చేస్తారు. ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి సింపతి కోసం అడుక్కుంటారు. కానీ సనాతన ధర్మం ఏం చెప్తుంది? నీకు కష్టం వస్తే మొదట నీ అంతరంగంలోకి నువ్వు వెళ్ళు. ఆ పరమశివుడి ముందుకో లేకపోతే నువ్వు నమ్మే దైవం ముందుకో వెళ్ళి కూర్చో, శాంతంగా ఆలోచించు. కానీ మనం ఏం చేస్తున్నాం? టెన్షన్ పడిపోతూ గందరగోళం అయిపోతూ మన చుట్టూ ఉన్న వాళ్ళను కూడా గందరగోళంలోకి నెట్టేస్తున్నాం. ఇదే ఇప్పటి జనరేషన్ ఎదుర్కొంటున్న అతి పెద్ద మానసిక వ్యాధి. మనుషులకి ఇంకో విచిత్ర రోగం కూడా ఉంది, అది చాలా మందికి తెలియదు. ఆ రోగం ఏంటంటే సంతోషం వస్తే ఎలా ప్రవర్తించాలో కూడా తెలియదు. మీరు గమనించే ఉంటారు, ఈ రోజుల్లో పెళ్లిళ్ళు ఎలా జరుగుతున్నాయో మన హిందూ ధర్మంలో సనాతన సాంప్రదాయాల్లో వివాహం అనేది ఒక పవిత్రమైన యజ్ఞం. కానీ ఈ జనరేషన్ దాన్ని ఎలా మార్చేసింది? అర్ధరాత్రి మందు పార్టీలు, బూతు పాటలు, రోడ్డు మీద దిక్కుమాలిన డ్యాన్సులు. సంతోషం వస్తే దైవాన్ని స్మరించాలి, ప్రకృతికి కృతజ్ఞత చెప్పాలి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే సంతోషాన్ని ఒక అహంకార ప్రదర్శనగా మార్చేస్తున్నారు. వినేటప్పుడు మీకు కొంచెం ఇబ్బందిగా అనిపించవచ్చు, కానీ నిజం ఏంటంటే సంతోషంలో విచ్చలవిడితనం ప్రవర్తించేవాడు కష్టం రాగానే కుంగిపోతాడు. ఎందుకంటే వాళ్ళ దగ్గర స్థిరమైన మైండ్ సెట్ ఉండదు కాబట్టి. అనారోగ్యం వస్తే కూడా అదే పిచ్చి. సనాతన వైద్య విధానాన్ని, గురువుల సలహాలను పక్కన పెట్టేస్తారు. నిజం చెప్పాలంటే వాళ్ళని కామెడీగా చూస్తారు. ఎవడో ఒక దొంగ బాబా దొరికితే చాలు వాడి కాళ్ళు పట్టుకోవడానికి పరిగెడతారు. మనుషులకి ఎప్పుడైనా సరే మంచి చెడుకి తేడా తెలీదు. ఒక మనిషిని తీసుకుపోయి దేవుడి స్థానంలో కూర్చోబెడతారు. ఆ తర్వాత వాడు మోసం చేస్తే దేవుడే లేడు అంటూ ఏడుస్తారు. ఇదంతా ఎందుకు జరుగుతుందో తెలుసా? మీకు క్లారిటీ లేకపోవటం వల్ల. ఈ గందరగోళానికి అసలు కారణం ఏంటో తెలుసా? మనుషుల్లో ఉన్న షార్ట్ కట్ మెంటాలిటీ. కష్టపడి తనను తాను మార్చుకోవడం ఎవరికి ఇష్టం లేదు. ఒక పెద్ద సమస్య రాగానే ఏదో ఒక మంత్రం వేస్తే అది మాయమైపోవాలి. అలాంటి భ్రమల్లో బ్రతుకుతున్నారు. మీకు నీమ్ కరోలి బాబా గారి జీవితం గురించి ఒక అద్భుతమైన విషయం చెప్పాలి. ఆయన అపారమైన దైవిక శక్తి ఉన్న గొప్ప గురువు. ఆయన ఫిలాసఫీ ఏంటో తెలుసా? ప్రతి ఒక్కరిని ప్రేమించు, అందరికీ భోజనం పెట్టు, దైవాన్ని స్మరించు. చాలా సింపుల్ గా అనిపిస్తుంది కదా, కానీ దీన్ని పాటించడం చాలా కష్టం. జనాలు బాబా గారి దగ్గరికి ఎందుకు వెళ్ళేవారో తెలుసా? చాలా మంది తమ రోగాలు తగ్గిపోవాలని, వ్యాపారాలు బాగుపడాలని వెళ్ళేవారు. కానీ బాబా గారు ఏం చేశారో తెలుసా? కొందరిని గట్టిగా తిట్టి పంపించేవారు. ఎందుకంటే వాళ్లకు దేవుడి మీద నమ్మకం లేదు. కేవలం తమ స్వార్థం కోసం అద్భుతాలు కావాలి. మనం కూడా అంతే. మనకి భక్తి వద్దు, కేవలం మన పనులు జరిగిపోవాలి. లోకంలో ఉన్న ప్రతి ఒక్క తప్పుడు సలహాలను మనం నమ్ముతాం, కానీ మన ధర్మాన్ని నమ్మం. మీరు నిజంగా గమనించారా? సమాజంలో మనకొచ్చే సలహాలు ఎలా ఉంటాయో? చుట్టూ ఉండే వాళ్ళంతా ఫ్రీగా సలహాలు ఇచ్చే మేధావులే. నీమ్ కరోలి బాబా గారు ఒక మాట అనేవారు, లోకం ఎప్పుడు నీ బలహీనతనే గుర్తు చేస్తుంది, నీ బలాన్ని కాదు అని. మనం ఏం చేస్తామంటే రోడ్డు మీద వెళ్లే వాళ్ళు చెప్పే సలహాలన్నీ వింటాం. దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా వినండి. మీరు ఆల్రెడీ విన్నట్టున్నా పర్లేదు, వినండి. ఒకడు కొత్తగా మార్కెట్లో చేపల షాపు పెట్టాడంట. పెట్టి బోర్డు మీద ఇక్కడ తాజా చేపలు అమ్మబడును అని రాశాడంట. అటుగా వెళ్తున్న ఒక తెలివైన వాడు వచ్చి, మార్కెట్ అన్నప్పుడు ఇక్కడే అమ్ముతారు కదా, మళ్ళీ స్పెషల్గా ఇక్కడ అని చెప్పి రాయటం ఎందుకు అన్నాడంట. వీడు వెంటనే పెయింటర్ని పిలిచి ఇక్కడ అనే పదాన్ని తుడిపించేశాడు. మరుసటి రోజు ఇంకొకడు వచ్చాడు, తాజా చేపలను రాసేవేంటి అంటే నిన్నటి చనిపోయిన చేపలు కూడా అమ్ముతావా అని చెప్పి అడిగాడంట. వీడికి మైండ్ బ్లాక్ అయిపోయింది. తాజా అనే మాట కూడా తీసేశాడు. మూడో రోజు ఇంకో మేధావి వచ్చాడు. చేపల మార్కెట్లో
చేపలు కాక చెప్పులు అమ్ముతారా, చేపలని బోర్డు ఎందుకు అన్నాడు. చివరికి ఆ వ్యాపారి బోర్డే తీసేసి తల పట్టుకుని కూర్చున్నాడు. నిజమేంటంటే ఈ లోకంలో ఇచ్చే సలహాలు సరిగ్గా అలాగే ఉంటాయి. గోడ మీద పిల్లి లాంటి మనుషులు మన చుట్టూ కోట్లలో ఉన్నారు. వాళ్ళకి క్లారిటీ ఉండదు, మిమ్మల్ని కూడా బతకనివ్వరు. ఏదైనా సక్సెస్ అయితే నేను ముందే చెప్పాగా అంటారు, ఫెయిల్ అయితే నేను అప్పుడే వద్దన్నాను అని చెప్పేసి ప్లేట్ తిప్పేస్తారు. మీరు ఈ లోకపు పిచ్చి మాటలు వినడం మానేసి ధర్మం చెప్పిన క్రమాన్ని నమ్మనంత కాలం మీ జీవితంలో ఈ గందరగోళం పోదు. మరి ఈ నరకం నుంచి ఎలా బయటపడాలి అంటే దానికి ఒకటే మార్గం, దైవిక క్రమాన్ని పాటించాలి. సనాతన ధర్మంలో ప్రతిదానికి ఒక సిస్టమ్ ఉంది. నీమ్ కరోలి బాబా గారి దగ్గరికి ఒకసారి ఒక పెద్ద ఆఫీసర్ వచ్చాడు. ఆయన మానసిక ప్రశాంతత లేక ఏడుస్తుంటే బాబా గారు కేవలం ఒక యాపిల్ పండు చేతిలో పెట్టి వెళ్ళి ఆకలితో ఉన్నవాడికి పెట్టు అన్నాడు. ఆ ఆఫీసర్కి అర్థం కాలేదు, నేను నా సమస్యల గురించి అడుగుతుంటే ఈయనేంటి వేరే వాడు ఆకలి తీర్చమంటున్నాడు అని. కానీ ఎప్పుడైతే అతను తన అహాన్ని పక్కన పెట్టి ఆ పని చేశాడో అతనికి తెలియకుండానే అతని మైండ్ ప్రశాంతంగా మారిపోయింది. అదే అద్భుతం అంటే. మనకి సమస్య వచ్చినప్పుడు మనకు మాత్రమే కావాలనుకుంటాం, కానీ ధర్మం ఏం చెప్తుందంటే విశ్వంలో ప్రతి జీవికి ఒక కనెక్షన్ ఉంది. మీరు బాధ్యతలను పంచుకోవడం నేర్చుకోవాలి. ఒక గుడిలో కానీ, ఒక రోడ్డు మీద కానీ, ఒక ఊరిలో కానీ, ఒక దేశంలో కానీ, ఒక ప్రపంచంలో కానీ ఎవరి పని వారే చేయాలి. ప్రధాన గురువు ఎప్పుడు ధ్యానంలో జ్ఞానాన్ని పంచడంలో ఉండాలి. కానీ జనాలు ఏం చేస్తారంటే ఇంట్లో భార్యతో గొడవ జరిగిన గురువు దగ్గరికే పరిగెడతారు. చిన్న తలనొప్పి వచ్చినా ఆయన తల మీద చేయి పెట్టాలంటారు. ఇది భక్తి కాదు, ఇది ఒక రకమైన సైకోసిస్. మీరు ఎప్పుడైనా ఆలోచించారా మనం ఎందుకు ఇంతలా బానిసల్లా బతుకుతున్నాము అని చెప్పేసి? ఒక మనిషిని తీసుకెళ్లి దేవుడి స్థానంలో కూర్చోబెడతాం, వాడి చుట్టూ తిరుగుతాం, చివరికి వాడు కూడా మనలాంటి రక్త మాంసాలున్న మనిషే అని తెలిసినప్పుడు తట్టుకోలేకపోతాం. నీమ్ కరోలి బాబా గారు తన జీవితంలో ఎప్పుడూ లెక్చర్లు ఇవ్వలేదు, పెద్ద పెద్ద స్టేజీలకి మైకులు పట్టుకుని కేకలు వేయలేదు. ఆయన ఒకటే చెప్పారు, నువ్వు నిజంగా దైవాన్ని చూడాలి అనుకుంటే మొదట నీ పక్కనున్న మనిషిని ప్రేమించు అని. కానీ మనం ఏం చేస్తున్నాం? మనిషిని వదిలేసి మాయను నమ్ముతున్నాం. మీ చేతుల్లో లేని విషయాల గురించి రోజు రాత్రులు నిద్ర లేకుండా టెన్షన్ పడిపోతుంటారు. రేపేమవుతుందో, నా కెరీర్ ఏమైపోతుంది అని చెప్పేసి కుంగిపోతూ ఉంటారు. ఇలాంటి మైండ్ సెట్ ని బ్రేక్ చేయడమే సనాతన ధర్మం యొక్క అసలు రహస్యం. జీవితాన్ని మార్చుకోవడం అంటే పెద్ద కొండలు బద్దలు కొట్టడం కాదు, చాలా సింపుల్ అండి. మొదట మీ ఈగోని పక్కన పెట్టేయండి. మన సనాతన సాంప్రదాయంలో ఒక అద్భుతమైన పదం ఉంది, శరణాగతి. శరణాగతి అంటే చేతకాంతనం కాదు. నా పరిధిలో ఉన్న పనిని నేను శ్రద్ధగా చేస్తాను, నా పరిధిలో లేని ఫలితాన్ని ఆ విశ్వానికి వదిలేస్తాను అనుకోవడం. నీమ్ కరోలి బాబా గారి దగ్గర స్టీవ్ జాబ్స్, మార్క్ జూకర్ బర్గ్ లాంటి ప్రపంచాన్ని శాసించిన మేధావులు ఎందుకొచ్చారో తెలుసా? వాళ్ళ దగ్గర కోట్లు ఉన్నాయి, టెక్నాలజీ ఉంది, కానీ క్లారిటీ లేదు. ఆ క్లారిటీ కోసమే వాళ్ళు కైలాష్ కొండల పాదాల దగ్గరికి నడుచుకుంటూ వచ్చారు. బాబా గారి ఫిలాసఫీ చాలా సింపుల్. భూమి మీద ప్రతి జీవికి ఒక సమయం ఉంటుంది, దేన్ని నువ్వు బలవంతంగా మార్చలేవు అని. కాబట్టి మీకేదైనా కష్టం వచ్చినప్పుడు కంగారు పడటం ఆపేయండి. మీ అంతరంగంలో ఉండే దైవత్వాన్ని నమ్మండి. మన ధర్మంలో చెప్పినట్లు ఎవరి బాధ్యతలను వాళ్ళు గౌరవించడం నేర్చుకోండి. ఇంట్లో తండ్రి బాధ్యత తండ్రిది, గుడిలో గురువు బాధ్యత గురువుది, సమాజంలో లీడర్ బాధ్యత లీడర్ది. ఎవరైతే బాధ్యతలు మరుస్తారో, ఎవరైతే బాధ్యతలు సరిగా నిర్వర్తించరో వాళ్ళ కష్టాలు మొదలవుతాయి. నిజమేంటంటే ఈ ప్రపంచంలో ఏది శాశ్వతం కాదు. అది మీకు వచ్చిన కష్టమైనా మీకు వచ్చిన సుఖమైనా సరే, ఈ రోజు మీరు అనుభవిస్తున్న సుఖం ఏదైతే ఉందో రేపు మారిపోవచ్చు. ఈ రోజు పడుతున్న కష్టం ఏదైతే ఉందో అది ఈ రోజే మారిపోవచ్చు. కాబట్టి నిరంతరం మార్పుని అంగీకరించడమే నిజమైన జ్ఞానం. ఇప్పుడు మీతో మాట్లాడుకోవాల్సిన సమయం వచ్చింది. ఈ రోడ్డు మీద వెళ్లే పిచ్చి లోకాన్ని కాసేపు పక్కన పెట్టేయండి. మీ కళ్ళు మూసుకొని ఒక పవర్ఫుల్ రియాలిటీ చెక్ చేసుకోండి. చివరిగా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవడానికి 3 ప్రశ్నలు ఇస్తున్నాను. మొదటి ప్రశ్న, జీవితంలో ఒక చిన్న సమస్య రాగానే ఎందుకు మీరంతలా వణికిపోతున్నారు? మీ సనాతన ధర్మం మీకు నేర్పిన ఆత్మవిశ్వాసం ఏమైంది? రెండో ప్రశ్న, మీ చుట్టూ ఉన్న మనుషుల సలహాలను నమ్మి ఆ చేపల దుకాణం బోర్డు కథల మీ జీవితాన్ని ఎంతమంది చేతుల్లో పెట్టి నాశనం చేసుకుంటున్నారు? మీ జీవితంలో గెలుపైనా ఓటమైనా దానికి కారణం మీరే అయి ఉండాలి. అలా కాకపోతే మీ మీద మీకే డౌట్ వచ్చేస్తుంది. ఇక మూడో ప్రశ్న, నీమ్ కరోలి బాబా గారు చెప్పినట్లు మీ పక్కన ఉన్న మనిషిని ప్రేమించకుండా కేవలం మీ స్వార్థం కోసం ఏ అద్భుతాలు జరుగుతాయని దేవుడి చుట్టూ తిరుగుతున్నారు? దేవుడికి తెలియదా మీరు ఎలాంటి వాళ్ళో? మీ చుట్టూ ఉన్న మనుషులు
మనుషులకు తెలియదా మీరెంత స్వార్థపరులో? ఈ ప్రశ్నలకి సమాధానం దొరికితే మీ మైండ్ బ్లాక్ అయిపోతుంది. కానీ ఇక్కడే మీ కొత్త జీవితం కూడా మొదలవుతుంది. నిజమేంటంటే ఈ ప్రపంచంలో ఎవ్వరూ మిమ్మల్ని రక్షించడానికి రారు. మీ అంతరంగంలో ఉన్న ఆ పరమ చైతన్యమే మిమ్మల్ని నడిపించాలి. సౌకర్యాల వెనుక పరిగెత్తడం ఆపేసి కాస్త క్రమశిక్షణతో బతకడం నేర్చుకోండి. లేదంటే ఈ లోకం మిమ్మల్ని ఒక ఆట బొమ్మలా ఆడుకుంటుంది. డిసైడ్ చేసుకోండి, భ్రమల్లోనే బ్రతుకుతారా లేక సత్యం వైపు అడుగులు వేస్తారా అని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మీ కామెంట్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను. ఇంకా ముఖ్యంగా ఇప్పటికీ మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.